పల్నాడు జిల్లాలోని నరసరావుపేట లింగంగుంట్ల వద్ద జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. పూడా లింగంగుంట్ల పంచాయతీ అధికారులు కార్యాలయంపై నోటీసులు అంటించారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టారని నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో పూడా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల వద్ద వైసీపీ జిల్లా కార్యాలయాన్ని అనుమతులు లేకుండా కట్టినట్టు నోటీసులో పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట లింగంగుంట్ల వద్ద జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. పూడా లింగంగుంట్ల పంచాయతీ అధికారులు కార్యాలయంపై నోటీసులు అంటించారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టారని నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో పూడా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. నరసరావుపేట మండలం లింగంగుంట వద్ద వైసీపీ జిల్లా కార్యాలయాన్ని అధికారులు అనుమతులు లేకుండా కట్టినట్టు నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ అమూల్య, ఏదైతే మరి వైఎస్పీ కార్యాలయాలకు సంబంధించినటువంటి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ వైసీపీ కార్యాలయాలు ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ అడ్డగోలు జీవోలు తీసుకువచ్చి వైసీపీ కార్యాలయం నుంచి నిర్మించారు. దాదాపు 1.5 నుంచి 2 ఎకరాల భూమిలో కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఏదైతే 33 years కి లీజుకు రాసుకున్నట్టు కూడా అగ్రిమెంట్ చేసుకుని వైసీపీ కార్యాలయాలు స్థాపించారు. నరసరావుపేట పల్నాడు ప్రాంతానికి సంబంధించి నరసరావుపేట లింగగుంట పంచాయతీలో ఈ బిల్డింగ్ అయితే కార్యాలయం నిర్మాణం అయితే జరిగింది. మొత్తం కూడా అన్ని హంగులతో కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన తర్వాత కూడా వీటిపైన వైసీపీ కార్యాలయం పైన దృష్టి సారించారు. మొన్న ఇటీవల 4 రోజుల క్రితం కూడా తాడేపల్లి పార్టీ ఆఫీసు అక్రమ కట్టడాలంటూ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ ట్వీట్ చేశాడు. ఏదైతే మరి 40 ఎకరాల భూమి, అదేవిధంగా 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారంటూ కూడా ఆయన ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు లింగంగుంట వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. పంచాయతీ శాఖ అధికారులకు సంబంధించినటువంటి అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఏదైతే మరి అక్రమ కట్టడాలని ఎటువంటి పర్మిషన్ లేవు, అడ్డగోలు జీవో తీసుకొచ్చారంటూ కూడా ఆ నోటీసులో సర్వ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి నోటీసులు ఇవ్వడానికి వచ్చినటువంటి అధికారులకి అక్కడ వైసీపీ నేతలు ఎవరు తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ గోడకి అంటించి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అమూల్య, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగ్స్ లాగా మనకి ఒకే డిజైన్ తో ప్రతి జిల్లాలకు సంబంధించి కూడా వైసీపీ కార్యాలయాలు నిర్మించారు. అడ్డగోలు జీవోలు సృష్టించారు. మరి కోట్ల రూపాయల భూమిని, ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ ఆఫీస్ కి రాయించుకోవటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి అటు పంచాయతీ అధికారులు కానీ పంచాయతీ సర్పంచులు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఈ జీవోకి అడ్డగోలుగా సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన చంద్రబాబు నాయుడు కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా నిన్న అధికారులకి స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏ కార్యక్రమాలు పోలవరానికి సంబంధించి కానీ అటు అదేవిధంగా అటు ప్రత్యేక హోదా అంశంలో కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ కార్యాలయాల వివాదాలు ఇప్పటికే నోటీసులు సర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఇవి కూల్చివేస్తారా, లేదా ప్రభుత్వ ఆఫీసులకు వాడుకుంటారా, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ చేస్తారా అనేది కూడా ముఖ్యమంత్రి నోటి వెంట రావాల్సిన ఉంటుంది. అది ఇదే సమయంలో వైసీపీ కూడా లీగల్ గా ఫైట్ చేసేటువంటి అవకాశం. ఎందుకంటే పూర్తి స్థాయిలో బిల్డింగ్ పూర్తయి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ బిల్డింగ్ పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఒకవేళ స్వాధీనం చేసుకుంటే ఈ బిల్డింగ్స్ దేనికి ఉపయోగిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతున్నాం. రమేష్, మరి వారం రోజుల్లోగా కూడా కార్యాలయానికి వచ్చి సమాధానం చెప్పాలని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి వైసీపీ ఏమన్నా ఇప్పటివరకు స్పందించిందా ఈ నోటీసులకు సంబంధించి? ఎస్ ఖచ్చితంగా అమూల్య, ఏదైతే మీరు చెప్పినట్లుగానే వైసీపీ కార్యాలయానికి సంబంధించి నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు. వారం రోజుల్లో
దీనికి సమాధానం ఇవ్వాలి. ఏదైతే మరి అడ్డగోలు జీవోలు వ్యవహారం కానీ, అదేవిధంగా ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది, వీటన్నిట లోపాలని అధికారులు గుర్తించారు. వాటిపైనే నోటీసులు సర్వ్ చేశారు. ఎందుకంటే మొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు చాలా క్లియర్ కట్ గా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇది జీవో ప్రకారం మేము తీసుకున్నాం తప్ప ఎక్కడా కూడా ఇల్లీగల్ గా మేము వెళ్ళలేదు. గత ప్రభుత్వంలో కూడా అనేక ప్రభుత్వాలు కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. జీవోల ప్రకారమే స్థలాలు సేకరించినటువంటి ప్రక్రియ మాత్రం గతంలో ఉన్నాయి అంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో అయితే తాడేపల్లిలో కార్యాలయం కూల్చినటువంటి ప్రక్రియని కొంత వైసీపీ నాయకులు తప్పుపట్టారు. ఏదైతే మరి ఎటువంటి నోటీస్ లేకుండా ఎలా మీరు కూల్చివేస్తారని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో కూడా ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గాని అటు అధికారులు కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి జిల్లాకి దాదాపు 1.5 నుంచి 2 ఎకరాల కోట్ల రూపాయల భూమిని మరి అడ్డగోలు జీవో తీసుకొని వారు సాధన చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఈ జీవోలు ఏం చెప్తుంది రానున్నటువంటి రోజుల్లో మరి నోటీసులు సర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ దీనికి రిప్లై ఎలా ఇస్తుంది, మరి రిప్లై సాటిస్ఫై అవుతుందా లేదా, మరి వైసీపీ కోర్టుకు వెళ్తుందా లేదా ఈ బిల్డింగ్లు కూల్చివేస్తా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే బిల్డింగ్లు కూల్చివేసిన తర్వాత తీవ్ర స్థాయిలో టీడీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసింది. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజావేదిక కూల్చివేశారంటూ కూడా మా పైన విమర్శలు చేశారు. మరి మీరు చేసేది ఏంటంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంత పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల స్థలాన్ని కానీ అదేవిధంగా బిల్డింగ్ నిర్మించినటువంటి నేపథ్యంలో ఇది చేసేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వం మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ లో కూడా ఇంటర్నల్ గా కూడా ఈ అంశం కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ఖచ్చితంగా ప్రభుత్వ స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. బిల్డింగ్స్ మొత్తం స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు కానీ లేదా ప్రభుత్వ హాస్పిటల్, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది నేతలు టీడీపీ నేతలు ఆ బిల్డింగ్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వ హాస్పిటల్స్ నడపాలి ఆ బిల్డింగ్స్ లో అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వినపడుతున్నటువంటి నేపథ్యంలో వీటిపైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో నోటీసులకి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రమేష్, ఇప్పుడు మనం చూసినట్టయితే గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్న వైసీపీ ఇలా అనుమతులు లేకుండా అక్రమ కార్యాలయాలు నిర్మించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా అమూల్య ప్రజాధనాన్ని ప్రజా స్థలాలని ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమించుకోవడం కానీ వారికి అనుకూలమైన జీవోలని తీసుకువచ్చి ఇలా చేసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా ఇది తప్పు పట్టాల్సినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నా గానీ అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా గానీ వారికి అనుకూలమైన జీవోలను సృష్టించి వారు అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాల్ని కోట్ల రూపాయల స్థలాలని ఈరోజు నర్సరావుపేటలో 1.5 ఎకరం భూమి అంటే దాదాపు 10 కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ వైసీపీ కార్యాలయం కట్టినటువంటి సమయంలో ఆ ఏరియాలో ఒక్కొక్క సెంట్ వచ్చేసి 20 లక్షల రూపాయలు అక్కడ డిమాండ్ పలుకుతున్నటువంటి నేపథ్యంలో అంత 1.5 ఎకరం ఆస్తిని ఏ విధంగా ప్రభుత్వ భూమిని తీసుకుంటారనేది కూడా అటు సామాన్య ప్రజలు అటు ప్రజా సంఘాల నుంచి ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వారికి అనుకూలంగా జీవోలు సృష్టించేటప్పుడు అధికారులు కూడా ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. మనం గతంలో కూడా చూసుకున్నాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అడ్డగోలు జీవోలు ఇచ్చినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా మరి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మంత్రులు కూడా జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు దీనిపైన న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చేసినటువంటి జీవోను కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి అది గతంలో పెట్టినటువంటి జీవోని మంత్రిమండలిలో కూడా జీవోని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ జీవోను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం జీవో ఇచ్చేటప్పుడు కూడా ఆ జీవోలో ఒక పేరా ఉంటది. ఏదైతే మరి ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా తీసుకునేటువంటి హక్కు ఉంటది అనేది కూడా ఏ జీవోలైనా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ జీవో ప్రకారం వెళ్తుందా లేదా రానున్నటువంటి రోజుల్లో మరి వైసీపీ కూడా ఇంత పెద్ద మొత్తంలో బిల్డింగ్స్ వారి సొంత డబ్బులతో పెట్టారా లేకపోతే
స్థానికంగా ఉన్నటువంటి ఫండ్స్ ద్వారా కానీ కాంట్రాక్టుల ద్వారా కానీ ఇంత పెద్ద మొత్తంలో కూడా మరి బిల్డింగ్స్ మొత్తం పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా మరి దీనిపైన కూడా వైసీపీ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. న్యాయ పోరాటం చేసేటువంటి సమయంలో కూడా కోర్టు మరి ఎలాంటి డెసిషన్ ఇస్తో కూడా వేచి చూడాల్సినటువంటి. అయితే దీనిపైన మాత్రం చంద్రబాబు నాయుడు కానీ అటు ప్రభుత్వ సర్కార్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమూల్య ఈ బిల్డింగ్స్ మరి నర్సరావుపేటలో కానీ అటు గుంటూరు ప్రాంతంలో కానీ ప్రతి జిల్లాకి సంబంధించి కూడా మరి కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా స్థానిక ప్రజలకు కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ నిఘా వర్గాలకు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మొత్తంలో కూడా మరి అటువైపు వెళ్ళటానికి కూడా వీలైనటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అటు ప్రతి జిల్లాలో బిల్డింగ్ ఫొటోస్ బయటికి రావటం, అదేవిధంగా ఎంతెంత మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని వైసీపీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, దాన్ని ఆక్రమించింది, ఇవన్నీ అంశాలు బయటకు వచ్చిన తర్వాత కూడా మరి ప్రజలు కూడా చాలా తీవ్ర స్థాయిలో వైసీపీ పైన విమర్శలు చేస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో మరి వారం రోజులు గడువు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా క్లియర్ కట్ గా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి, దాని ప్రకారమే అధికారులు ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.